ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంట ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. శాశ్వతమైన ప్రేమతో అతి మిక్కిలిగా నన్ను మమ్ములను ప్రేమించుచున్న పరలోకమందున్న కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి, ఈ రాత్రి కొన్ని నిమిషాలు మీ లేఖనాలను పరిశీలించడానికి మేము వెళుచున్నాం. మీ లేఖనాలలో ప్రార్థన యొక్క బాధ్యత, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మేము నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, అయినా మీ మాటలలో ఉన్న సారాన్ని మేము తెలుసుకోవడానికి వినుచున్న నీ పిల్లలు వాటిని గ్రహించి తద్వారా మీ నామాన్ని గణపరచుటకు, అలాగే మీ మాటలు చెప్పడానికి నిలబడిన నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, మీ పిల్లలకు మీ మాటలు అర్థమయ్యే రీతిలో వివరించుటకు పరిశుద్ధాత్మ ప్రేరణను, మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యమును నిదాసుడని నాకు దయచేయండి. నాయనా, మాటలలో మా ప్రభా సందర్భము మీకు విరోధమైనది రాకుండానట్లు వాక్యముగా మేము ధ్యానించడానికి మీ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. మరి ప్రార్థన అనేటువంటిది ఏంటి అసలు? ప్రార్థన మరి ఎవరెవరు చేశారు? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎలాంటిది? ప్రార్థన వలన మరి ఎలాంటి సందర్భాలు మనము చేయగలమో మరి దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం చదవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు వారిని తన శిష్యులు అడుగుతారు. ఒకసారి మత్తయి గారు రాసినటువంటి సువార్తలోనికి మనం వెళదాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త, మరి అక్కడికి మనం వెళితే యేసు ప్రభు వారిని తన శిష్యులు అడుగుచున్నట్లుగా మనకి ఒక మాట, మనకి యేసు ప్రభు వారు శిష్యులకి ఏమని చెప్తున్నాడో మీకు బైబిల్ లేఖనాల్లో నుంచి ఒక మాట మీకు తెలియజేస్తాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త ఒకసారి మనము ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. చాలు. ప్రార్థన. ఈ ప్రార్థన ఎలా చేయాలి అసలు? ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అంటే ఏంటి వినాలి అందరూ కూడా. ప్రార్థన అంటే ఏంటి అసలు? దేవునికి మనకి జరగబోయేదాన్ని అడగడం. ఫలాంది నాకు చెయ్యి తండ్రి అని దేవుని అడగడం ఏమంటారంటే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎలా చేయాలో ముందు ఈ సందర్భాల్లో చెప్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల ప్రార్థన చేయొద్దు అంటాడు. ఏం చేయొద్దంటాడు? అన్యజనుల వల్ల ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. అసలు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి మనకు? అసలు క్రైస్తవ్యంలో
ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థన అనేటువంటి దాన్ని చేయటం వల్ల మనకి కలిగే ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి? మనము ప్రార్థన విలువను తెలుసుకున్నామా? ప్రార్థన విలువను తెలుసుకుంటే ప్రార్థన చేయకుండా ఉండలేమ్మా. మనం ప్రార్థన విలువ తెలియక చాలా మంది ఏం చేయలేరు తెలుసండి, ప్రార్థనే చేయరు. చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? చేసేవాళ్ళు ఉన్నారా? ప్రార్థన అంటే చాలా బాధ. బైబిల్ చదువుతున్నారా? చదవరు. బైబిల్ చదవటం అంటే చాలా అశ్రద్ధ. బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. ఇంకా దేవునికి మీకు సంబంధం ఎలాగుంటే చెప్పండి. దేవునికి మనకు సంబంధం ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి క్రైస్తవ్యంలో బాగా లోటుగా ఉన్నవి ఏంటంటే ప్రార్థన చేయరు, వాక్యం కూడా చదవరు. వాక్యానికి చదివే సమయం ఎవరో, ప్రార్థన చేసే సమయాన్ని కూడా వినియోగపరచం. ఇక ఎంతసేపు మన గురించి మనం ఆలోచిస్తాం, మన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. మనం ఆలోచించుకుంటే ఏమనుకుంటామంటే ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏం ధరించుకోవాలా అంటాం. ఎవరికి వేరైపోయి? దేవునికి వేరైపోయి. వినాలి, దేవుడు అంటాడు, మొదటను మీరు నా పని చేయండి, మీకు కావలసినవేవో అవన్నీ కూడా నేను మీకు ఇస్తానంటున్నాడు. మరి దేవుని పని మనం చేస్తాం. ఉదయాన్నే లేకగానే ప్రార్థన చేస్తామా? చెయ్యం. లేవగానే కిలకిలమంటూ పక్షులు ప్రార్థన చేస్తాయంట. ఎవరికే? దేవునికి. మీకు చాలాసార్లు చెప్పాను ఈ మాటలన్నీ కూడా. పక్షులు ఏం చేస్తాయంట? ఏం చేస్తాయంట? ప్రార్థన చేస్తాయంట దేవునికి. తండ్రి, మరి ఇప్పుడు లేచాం, మరి దినమంతా కూడా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి తండ్రి అని ప్రార్థన చేస్తాయంట. మీకు ఆ మాట గత నెలలో చెప్పాను మీకు. గత నెలలోనో అంతకు ముందు నెలలోనో పక్షుల యొక్క భావన చెప్పాను మీకు. ఏండి, పక్షులు మృగాలు ఎవరికి మొరపెడుతున్నాయంట? దేవునికి మొరపెడుతున్నాయంట, భోజనం కోసం. ఏండి, దేవునికి మొరపెడితే ఉదయాన్నే లెగ్గానే లేచి ప్రార్థన చేస్తూ కిలకిలమంట. ఎందుకు తెలుసు రే సోమరే, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయరాని మనం మెలకు పరుస్తున్నాయి. కోడి తెల్లరగట్ల 5 వరకు కోడి పుంజులు ఉండి కదండి. ఇప్పుడు కోళ్ళు చాలా తక్కువైపోయింది. పూర్వీకులు ఏం చేసేవారంటే వాళ్ళ పనికి వెళ్ళాలంటే కోళ్ళు మేపుకునేవారు శుభ్రంగా. అది ఏం చేస్తుందంటే తెల్లరగట్టలే లేపిదంట. ఎవరిని? వాళ్ళకి కోడి కూసిందంటే ఏమైందట్టు? తెల్లారిపోయిందని అర్థం. అండి, మనకేమో ఇప్పుడు గడియారాలు వచ్చేసినాయి. అప్పుడే కోళ్ళు కూసి అనమాట. ఇప్పుడు మనకేమొచ్చేసినాయి? అలారాలు, గడియారాలు ఇవన్నీ వచ్చేసినాయి. మనం ఏ టైంకి వెళ్ళాలంటే ఆ టైంకి గడియారం పెట్టుకున్నాం, అలారం పెట్టుకున్నాం. మరి అప్పుడు పూర్వీకులు అలా కాదు. సందర్భాలను చూసి ఏంటి, ఆకాశంలో ఉన్నటువంటి ఆ కాంతిని చూసి వైనం కట్టేసేవారు. టైం ఎంత అయిందో అప్పుడు వాచీలు ఉన్నాయండి. వాచీల్లో టయాన్ని చూసేసేవారు, గమనించేసేవారు. 1 గంట అయి ఉంటుందో, 12 అయి ఉంటుందో అని చెప్పుకునేవారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు జాగ్రత్తగా వినాలి. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం క్రైస్తవులకి. మీరు అదే కోల్పోతున్నారు. యేసుప్రభు వారు ఎవరు చెప్పండి? యేసుప్రభు వారు ఎవరు? సాక్షాత్తు దేవుడు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు. ఈయన ప్రార్థన ఎలా చేసాడో మీకు చూపిస్తాను మీకు. అంటే ఒకసారి మన బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము. లూకాసు సువార్త 22వ అధ్యాయము. దయచేసి చదవండి. ముందుగా 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయం 12 వచ్చింది చదవండి లూకాసు సువార్త. తర్వాత 22వ అధ్యాయానికి వెళ్తారు కానీ అది ముయ్యకండి. 22వ అధ్యాయం అలగుంచి ముందుగా లూకాసు సువార్త 6వ అధ్యాయం 12 వచ్చినందుకు రండి. అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. ఆ దినముల యందు ఆయన అనగానే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయుటకు ఒలీవల కొండకు వెళ్ళాను. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపేవాడంట. ప్రార్థించుట యందు ఏం గడిపేవాడంట? రాత్రి అంతా గడిపేవాడంట. ఆయన రాత్రి అంతా కూడా ఏం చేసేవాడు? ఏమా? ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అంటే ఏమని చెప్పాను నేను?
మన విన్నపాన్ని దేవునికి తెలియచేయటం. తండ్రి, ఈ లోకంలో నువ్వు నన్ను పుట్టించావు, నేను తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చావు. మరి ఈ లోకంలో నాకేం కావాలి? శరీరానికి తినడానికి అనుదినం ఆహారం కావాలి. మరి అలాగే ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడు కనుక దుష్టుడి నుండి నన్ను కాపాడమని దేవుని దగ్గర మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. దుష్టుని చేతుల్లో నుండి మనం తప్పించబడాలి. ఎందుకంటే వాడు శోధకుడు, వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఏదో ఒక సందర్భంలో మనలను లోకంలోనికి లాగేయాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి సాతానులో నుండి, ఉరిలో నుండి మనం తప్పించబడాలని అంటే మనకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి మనిషి కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలో కూడా చెప్పాడు దేవుడు. మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా. కానీ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఎలా చేస్తున్నాడు? ప్రార్థన ఎలా చేయాలమ్మా? వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి. పడుకున్నా చాలా మంది మంచం మీద అలా పడుకుని ప్రార్థన చేస్తారు. అండి, ప్రార్థన ఎలా చేయాలి? అది చూడండి, యేసు ప్రభు వారు ఎలా చేసాడో మీకు చూపిస్తాను నేను. యేసు ప్రభు వారి ప్రార్థన ఎలాగుందో చూడండి. లోకా సువార్త 22 అధ్యాయంలో ఉంటుంది చూడండి. యేసు ప్రభు వారి ప్రార్థన ఎలాగుందో. ఆయన ఎలా ప్రార్థన చేశాడో చూడండి. రాత్రంతా ప్రార్థన చేశాడు. అంటే ఎలా చేశాడు? లోకా సువార్త 22వ అధ్యాయము చూడండి, ఎంత బాగుందో ఆ మాట. 22వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చేస్తున్న ప్రార్థన మనం చూద్దాం ఒకసారి చూడండి. ఏమండి, 39 వచ్చిన 39 వచ్చిన తరువాత ఆయన బయలుదేరి తన వాడిక చెప్పున, అది చూడండి, వాడుకుందండి ఆయనకి. ఏంటిది? ప్రార్థన చేయడానికి వెళ్తాం. వాడుకుంది ఆయనకి. ఏంటంట వాడికంటే ఏంటనుకుంటున్నారు? అలవాటు. వాడికంటే ఏంటో తెలుసా? అలవాటు. కొందరు ఉదయాన్నే లేచి లెగ్గానే మంచినీళ్ళు తాగడం అలవాటు. అలాగా అలవాటుని వాడుక అంట. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క అలవాటు ఏంటి? ప్రార్థన చేయటం ఆయనకు అలవాటు. ఒలివల కొండకి వెళ్ళిపోవడం అలవాటు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన బయలుదేరి తన వాడిక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, అది మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఏం చేయమని చెప్తున్నాడు? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళుండి, తండ్రి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఎలాగుండి? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి వాడికి ఏంటంటే ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడం, వాక్యాన్ని విన్నదాన్ని చెప్పడం. ఆయన తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు. ధర్మశాస్త్రం అంతా కూడా ఎక్కడ నేర్చుకుని వచ్చాడు? తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు. తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు? దాన్ని చెప్పడం కోసం ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. మనం వాక్యం చదవము, ప్రార్థన అనే పేరు ఉండదు. అసలు ఉదయాన్నే లేచి లేకగానే మనం ప్రార్థన చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలనేటువంటి కాన్సెప్ట్ మనకే ఉండదు అసలు. ఏదో మన బలం, మన శక్తి, మనల్ని ఎవరేం చేయగలరు, మనం కాబట్టి లేచు, మనం కాబట్టి పడుకుంటున్నాం అని మనము మన గురించి ఆలోచిస్తాం కదా. కానీ అసలు నిన్ను ఉదయాన్నే ఎవరు లేపారో తెలియదు నీకు. రాత్రి పడుకోవడానికి అవకాశం ఎవరు ఇచ్చారో నీకు తెలియదు. నీకు చాలా మందికి దేవుడు ప్రేమతో చాలా కాపాడుతున్నాడు. అర్ధరాత్రి కూడా ఏమీ లేని టైంలో మనకి ఏదైనా బలహీనత వచ్చేసింది అనుకో, సమస్య వచ్చేసింది అనుకో, అనుకోకుండా చాలా మందికి ఇది పూర్వీకులకి ఏమయ్యాయంటే అడవుల్లోనూ వాతావరణం లేనటువంటి పరిస్థితుల్లోనూ అండి మార్గాలు సరిగా లేనటువంటి ఆ పూర్వకాలపు స్థితులను గురించి ఆలోచిస్తే వైద్యుడు లేని సందర్భాలు లేని ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే అండి అర్ధరాత్రికాడ ఏదైనా బలహీనత కలిగితే చాలా భయంకరంగా అండి వారు ప్రవర్తించేవారు. మరి
అలాంటి సందర్భాలు కాకుండా ఈనాడు వైద్యము అంతా కూడా వెలుగులోనికి వచ్చేసింది, అంత దగ్గరికి వచ్చేసింది. ఎన్ని వచ్చినా దేవుని సహాయం లేకుండా మనం ముందుకు మాత్రము అదనమాట. ప్రార్థన ఉండాలి. అర్ధరాత్రిగాడు ఏదో జబ్బు వచ్చేసిందండి, ఎవడు దొరుకుతాడు? అదే నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? తండ్రి రాత్రి మరి గడిచిన ఉదయకాలం అంతా కాపాడవు, ఈ రాత్రి మా పడకల దగ్గరికి వెళ్తున్నాం, ఈ రాత్రి మంచి నిద్రని మాకు దయచేయండి తండ్రి, ఉదయం సజీవిగా లేపబడే భాగ్యం అనుగ్రహించండి తండ్రి అని మనం ప్రార్థన చేసామనుకో, రాత్రులు ఏ సమస్య మనకి రాకుండా కాపాడుతుంది. మనం ఎవరిని మర్చిపోతున్నాం? అదనమాట. ప్రార్థన ఉండదు. యేసుప్రభు వారు ఏం చేశాడమ్మా? ఎందుకు చేశాడు? ఆయనకి శోధన ఎదురవబోతుంది అంటే ఆయన తప్పించమని అన్నాడు, కానీ తర్వాత మరలా అంటాడు తండ్రి నీ చిత్తమే జరగాలి. ఎందుకంటే ఆయన ఆ చిత్తం జరిగించకపోతే మనకి క్షమాపణ దొరకదు. మనకి క్షమాపణ కలగాలంటే ఆయన దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఆ గిన్నెలోనే తాగాలి. తర్వాత చెప్తాను ఆ గిన్నెలో ఏముందో అంటే సమస్యలు. అసలు ఆ యేసు ప్రభు వారు తాగిన గిన్నెలో ఏముందో మాదంతా కూడా మీకు తర్వాత చెప్తాను. మంచి అద్భుతమైన సంగతులు ఉంటాయి ఆ గిన్నె గురించి, యేసు తాగిన గిన్నెలు ఉన్నదాని గురించి బాగా ఆలోచించాలంటున్నాను. అందుకే బైబిల్ని ఎప్పుడు కూడా బాగా నేర్చుకోవాలి మనం అంతా కూడా. ఎందుకంటే దేవుడు మనకి ఎప్పుడు సమీపస్తుడు అవుతాడంటే వాక్యం మన హృదయంలో దాచుకున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, మోకాళ్ళ చేత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడు. మనకి ఇచ్చేస్తాడని కాదు, మన ఆత్మీయ జీవితానికి కుంటు పడకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. మనల్ని ఎవరైనా పాడు చేయాలని ఆలోచన చేసినా కానీ దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుంది మీకు? బాగా ఆలోచించాలి. యేసుప్రభు వారు ఏం సంపాదించాడమ్మా? ఆయన ప్రార్థన చేశాడా? వాక్య పరిచర్య చేశాడా? మరి ఏం సంపాదించాడు? తలవాల్చుకోవడానికి స్థలం కూడా ఆయనకి లేదు. కారణం ఏంటంటున్నారు? ఆయన పరలోకాన్నే చూసుకున్నాడు కానీ ఈ లోకంలో ఏమీ కూడా ఆలోచించలేదు. మనం కూడా ఇయ్యాలి కాబట్టి రేపైనా చనిపోతాం, కానీ చనిపోయిన తర్వాత మనకు పరలోకంలో గొప్ప సదుపాయాలు ఉంటాయి. ఆ సదుపాయాలు సంపాదించుకోవడం కోసం భూమి మీద మనం అన్నీ కూడా నష్టపోవాలి. కానీ మనం ఏంటి? సంపాదన సంపాదన సంపాదన. ఇక సంపాదనతోనే చచ్చిపోతున్నాం కానీ దేవుని లోకంలోనికి మనం వెళ్ళాలన్న ఆలోచన లేదేంటి మనకి? యేసుప్రభు వారు ఏం చేశాడు? అనుదినము కూడా ఏం చేసేవాడంట? ప్రార్థన. మరి ఆ ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో లేదు. ఏదైనా మనది దేవునికి ఇవ్వాలంటే చాలా లాగేసుకుంటాం, అననీయ సఫేర్లాగా దాచేసుకుంటాం. అందుకే కదా అలా చచ్చిపోయారు. వాళ్ళు దాచుకున్నారు, ఏమైపోయారు? వినాలి, ఏమైపోయారు? అననీయ సఫేరాలు ఏమైపోయారు? చనిపోయారండి. కారణం ఏంటి? దేవునికి ఇస్తానన్న దాంట్లో వెనకలాగేసుకుని దాచుకున్నారు. మరి పోనీ చచ్చిపోయి ఏమైనా కూడా పట్టిపోయారా? దాచుకున్నది ఏమైనా కూడా పట్టిపోయారా? ఏం పట్టుకెళ్ళలేదు. దేవుని శాపాన్ని తెచ్చుకున్నారు. అసలు వాళ్ళు ఇస్తానన్నది పూర్తిగా ఇచ్చేస్తే వాళ్ళ బ్రతుకుదు. వాళ్ళు ఇస్తానన్నది పూర్తిగా మనం మాట ఇచ్చేస్తాం. ముందు దేవునికి ఇది ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాను, నేను మాట ఇచ్చేస్తాం, తర్వాత మర్చిపోతాం. అందుకే మనకి ఎన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఏదైనా దేవునికి ఒకటి చేస్తానన్నామంటే అది ఇమ్మీడియట్లీగా మనం చేసి చూపించాలి, చేసేయాలి. ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నారు? ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నారు? ఆయన దగ్గర మనము విన్నపం చేసుకోవడం, నీ మాటను, నీ సమస్యను దేవునికి తెలియపరచడం. దానికి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే వస్తుంది. మీకు బాగా ఆలోచించడం కోసం ఒక అద్భుతమైన మాట చెప్తాను. నేను ఎలా ప్రార్థన చేశాడమ్మా? మోకాళ్ళని ప్రార్థన చేశాడు. మరి ఇంకొక ఆయన కూడా, అంటే చాలా మంది ప్రార్థన అంతా కూడా భక్తులందరూ కూడా ఎలా చేశారంటే మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేశారు. యేసుప్రభు వారు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయమని చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడమ్మా? చదవండి, మరలా చదవండి ఆ మాట. 22వ అధ్యాయము మరలా చదవండి ఆ మాట. ఏండి 40వ వచనం. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకు? శోధనలో ప్రవేశించకుండానట్లు. ఇది ఎవరు చెప్పారు మాట?
సాక్షాత్తు దేవుని కుమారుడైన క్రీస్తు వారు మనకి చెప్పాడు. మరి మనకు శోధనలు వచ్చేస్తున్నాయి, ప్రభువా శోధనలు వచ్చేస్తున్నాయి అని మనం అనకూడదు. శోధన వచ్చిందా సహించు, లేదా శోధనకు ముందు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మోకాలుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే శోధనలో నుండి తప్పించుకునేదే మార్గం దేవుడు మనకే ఏర్పాటు చేస్తాడంట. ఒకసారి ఒక సమస్య ఎదురైంది ఒక భక్తునికి. ఆ మాట నేను చెప్పిన తర్వాత మరి కూడుకుని ముగించేసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఒక భక్తునికి ఒక సమస్య ఎదురైంది. ఏంటనంటే ఆయన చెర పట్టబడ్డాడు, అంటే దాసుడిగా పట్టబడ్డాడు. చెర అంటే ఏంటి? దాసత్వంలోకి వెళ్ళిపోయాడు ఒక భక్తుడు. ఎవరైనా అంటే దానియేలు గారు. ఎవరు? దానియేలు గారు. బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజు పరిపాలనలో ఆయన చెరపట్టబడ్డాడు. యోధా ఈ దేశము నుండి యూదులలో నుంచి పట్టబడ్డాడు. పట్టబడి చెరపట్టుకుని పోయిన తర్వాత ఆ చెరలో ఉన్నారు దానియేలు గారు. ఈ దానియేలు గారు చెరలో ఉన్నప్పుడు అక్కడ వీళ్ళ దేవుణ్ణి వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. బబులోను దేశస్తులు కల్దీయులందరూ కూడా వాళ్ళ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ఒక సమస్య ఏంటంటే కల్దీయుల్లో ఒక దుర్బుద్ధి పుట్టింది. కల్దీయుల్లో ఏం పుట్టిందంట? ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటనంటే వీళ్ళేమో వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నారు, మన దగ్గర ఏమో దాసులుగా వచ్చారు. వాళ్ళ దేవునికి ప్రార్థన చేయడం ఏంటి? మన దేశంలో మన దేవునికే ప్రార్థన చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి ఒక కుతంత్రాన్ని పన్నారు వీళ్ళందరూ కూడా. ఎవరు? కల్దీయులు. కల్దీయులు అన్నా, బబులోన్ అన్నా, మెసొపొతేమియా అన్నా అంతా ఒకటే. విన్నారా? మెసొపొతేమియా అన్నా, కల్దీయులు అన్నా, బబులోన్ అన్నా అంతా ఒకటే. సందర్భాలు వేరే వేరేగా ఉంటాయి. అవన్నీ వివరించడానికి మనం సమయం కాదు. మనం ఏంటంటే ఒక అరగంట వాక్యం చెప్పుకున్నాం కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. అంటే మనకి వివరించుకునే సమయం వస్తుంది. జనవరిలో మనం అవన్నీ కూడా ఆలోచిద్దాం. జనవరి నుంచి వచ్చే సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి టాపిక్ మనం మాట్లాడుకోబోతాం కదండి. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఏమంటాడంటే దానియేలు గారు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి పైన కుట్రల్లో కుతంత్రాలు జరిగినాయి కల్దీయులతో. ఈ కల్దీయులు వెళ్ళి ఆ నెబుకద్నెజరు రాజుతో అంటున్నారు, అబ్బాయ్ మరి మన దేవుని తప్ప వేరే దేవుణ్ణి పూజించకూడదని నువ్వు ఆజ్ఞ చేయాలి అని చెప్పేసి శాసనం ఒకటి చేశారు. ఈ శాసన ప్రకారంగా రాజు శాసనంలో ఎవడైతే ఆయన చెప్పింది చేయలేదో వాడికి శిక్ష విధించబడాలి. ఎవడైతే వాళ్ళ దేవుడికి ప్రార్థన చేయలేదో వారు వెళ్ళి ఆ సింహాల భూమిలో వేయబడాలి అన్నది ఒక నిర్ణయము, శాసనం రాశారు. ఆ టైంలో దానియేలు గారు ఏం చేస్తున్నారు చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము చూద్దాం ఒకసారి ఒక మాట అండి. దానియేలు గ్రంథము హోషియాకిని హెజ్కేల్కిని మధ్యలో ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథము 6వ దానియేలు గ్రంథము 737 పేజీ. పాత నిబంధన పాఠంలో 737 పేజీ. పాత నిబంధన పాఠాంశంలో 737 పేజీ తీసారా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ముందుగా 12వ వచనం చదవండి. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడదోయబడవలనని నువ్వు ఆజ్ఞ ఇయ్యలేదా? అంతకుముందు ఆజ్ఞ చేయడు. ఏం చేయాలని? ఎవడైనా వాళ్ళ నిలబెట్టిన దేవునికి 30 దినాలు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇంకా వేరే దేవుడికి ప్రార్థన చేయకూడదు, మానవుడికి ప్రార్థన చేయకూడదు. అలాంటి దినాలలో దానియేలు ఏం చేశాడో చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం. ఇది శాసనము సంతకం చేయుచుండు చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. యథాప్రకారం అంటే వాడిక ప్రకారం, వాడికి చెప్పిన యేసు ప్రభు వారు ఎలాగైతే వాడికి చెప్పింది చేశాడు, యథాప్రకారము అనుదినము 3 మోకాలుని ఎన్నిసార్లు అంట? ఎన్నిసార్లు?
ముమ్మారు అంటే ఎన్నిసార్లు? 3 సార్లు. ఏం చేసేవాడు? మోకాళ్ళ మీద ఉండి ఏం చేశాడు? చదవండి కింద వచనాల్లో. అమ్మా చదవాలి. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి అదనమాట. ఎందుకు యెరూషలేము తట్టు చూసేవాడు? వినాలి. బబులోను దేశంలో ఆయనకి ఇచ్చిన గదిలో ఒక కిటికీ ఉందంట. ఆ కిటికీ ఏ సైడ్కి ఉంది? యెరూషలేము సైడ్ ఉందంట. ఇప్పుడు ఆ కిటికీని తెరిచి ముమ్మారు దినానికి ఏం చేసేవాడంట? చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేసేవాడంట. యెరూషలేములో ఏముంది? యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం ఉంది. అందుకని దేవాలయము వైపు చేతులెత్తి ఆ యెరూషలేము తట్టు చూచి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎలా చేసేవాడంట? మోకాళ్ళుండి. ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 3 సెకండ్లు కూడా ఉండవు మన మోకాళ్ళ మీద. ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దినం నాకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. కొన్ని 3 సార్లు మనకు టైం ఉండదేమోలే. రాత్రి పడుకునే టైం ఉంటుంది కదా, పగలు లేచినప్పుడు టైం ఉంటుంది కదా. ఏం చేయాలి మనం? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయరు. అసలు ప్రార్థన అంటే మీకు గిట్టదండి నిజంగా. ఎందుకు మీరు ప్రార్థన అంటే చేయలేకపోతున్నారు తెలుసా? సాతాను మిమ్మల్ని ప్రార్థన చేయనివ్వకుండా చేసేస్తుంది అది. ఎందుకంటే దేవునితో సంబంధం నీకు ఎక్కడ ఉండిపోద్దో, దేవునికి నీకు బంధం ఎక్కడ కలిసిపోద్దని దేవుడు నీకు తోడుగా ఎప్పుడు ఉంటాడా అని చెప్పేసి సాతాను లేవగానే నేనేం చేయనవదో తెలుసా? అసలు ప్రార్థనే చేయనవదండి. ఆయనేమో నువ్వు మాట్లాడతావేమో ఇందామని చూస్తున్నాడు దేవుడు. మనం మాట్లాడం, మనం విన్నపాన్ని దేవునికి అసలు తెలియచేయండి. ఎవరు తెలియజేస్తున్నారు? ఎవరు తెలియజేస్తున్నారు? పక్షులు. ఎవరు తెలియజేస్తున్నారంట? పక్షులు ప్రార్థన చేస్తున్నాయండి. మనుషులు ప్రార్థన చేయటం లేదు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఇతడు ముమ్మారు ప్రార్థన చేశాడు కనుక ఇతన్ని తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? ఎందులో పడేశారు తెలుసా? సింహాల బోనులో పడేశారు. ఈ సింహాల బోనులో తన యొక్క కుమారుణ్ణి పడేస్తున్నాడన్న సంగతి తెలవగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈయన్ని పడేస్తారన్న ఆలోచన వారికి ఉన్నదన్న సంగతి తెలిసిన దేవుడు సింహాల గుహలో ముందుగానే ఎవరిని పెట్టాడు తెలుసా? ఎవరిని పెట్టాడు తెలుసా? దేవదూతలను పెట్టాడు. బాగా ఆలోచించాలి. ఎవరు వెళ్ళారు? దేవదూతలు. దేవదూత వెళ్ళగానే సింహాలన్నీ కూడా ఏమైపోయినాయి? సైలెంట్ అయిపోయి. దేవదూత వెళ్ళగానే సింహాలన్నీ కూడా గుహలో ఏమైపోయినాయి? సైలెంట్ అయిపోయినాయి. సింహాల నోళ్ళు ముయ్యబడిపోయినాయి. అంటే అక్కడ సింహాల నోళ్ళు ఎవరు మూసేశారు? దేవదూతలు. అంటే ఇప్పుడు శోధన తప్పించుకున్నాడా? శోధనలో పడ్డాడా? ఎవరు తప్పించారు? ఎవరు తప్పించారు? దానియేలు ప్రార్థన. ప్రియమైన దేవుని వారలారా, అందుకే యేసు ప్రభువు వారు చెప్పాడు మనకేమని తెలుసా? శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ఏం చేయాలన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. దేవునికి సమీపంగా ఉండాలి. ప్రార్థన ప్రాముఖ్యత ఎందుకంటే శోధనలలో ప్రవేశించకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. అపవాది ఎంతసేపు మనల్ని ఏం చేయాలని చేస్తాడో తెలుసా? చంపేయాలను, కష్టాల పాలైపోవాలను, నష్టాల పాలు చేసేయాలను, దేవునికి దూరం చేసేయాలను. నువ్వు విశ్వాసంలో ఎదిగే కొలిది కూడా నీకు అన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఎందుకు దూరం అయిపోతున్నాయి అనుకుంటున్నా? దేవునికి నీకు ఉన్న బంధాన్ని తెంచేయాలంటే నీకు దూరం అయిపోవాలని. భోజనం దూరం అయిపోయింది అనుకో, దేవుడు ఉంటే ఇవన్నీ మనకి ఎందుకు వస్తాయని అంటావా అనవా? ఆ మాట నీ నోటి నుంచి రప్పించడం కోసం సాతాను ఏం చేస్తాడంటే నీకు అన్నీ కూడా దూరం చేస్తూ ఉంటాడు. లేదు, నువ్వు దేవునికి ఎప్పుడైతే దూరంగా ఉన్నావో నీకు అన్ని సమృద్ధిగా ఉంటాయి. కారణం ఏంటంటే నీకు లోటు అన్నది లేకుండా ఉంటుంది. ఎందుకంటే దాని హ్యాండ్వర్లో ఉన్నంతసేపు ఎవరికి లోటు ఉన్నారు. దాని హ్యాండ్వర్, దాని మాట విన్నంతసేపు కూడా పగ సాధిస్తుంది. మీకు మాట చెప్పేసి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా టైం ఎంతండి అండి? నేను ముగించేస్తాను. ఇంకో మాట చెప్పి, మనకి ఎవరైనా శత్రుత్వం ఉందనుకో,
మనకి ఎవరిపైన శత్రుత్వం ఉందనుకో, వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడికి ఏదైనా మేలైనది జరగడానికి ప్రయత్నం చేస్తాడా? చేయడు. ప్రయత్నం చేస్తాడా? మేలైనది జరగడానికి ప్రయత్నం ఎవరు చేయడు. కారణం ఏంటో తెలుసా? ఆడు ఎప్పుడు నాశనం అయిపోతాడు అన్నది చూస్తారు ఎవరైనా సరే. శత్రుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు సాతానికి మనం అంటే ఎవరు? శత్రువులు. ఇప్పుడు మనల్ని నాశనం అయిపోవాలని చూస్తాడా? అభివృద్ధిలో ఉండాలని చూస్తాడు. అదనమాట. దేవుని నుండి నిన్ను వేరు చేయడం కోసం, దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడపాయటం కోసం, దేవునిలో నుండి నిన్ను తొలగించడం కోసం వాడు ఏం చేస్తాడు తెలుసా? కష్టాల పాలు చేస్తాడు, సమస్యల పాలు చేస్తాడు. మనం భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా కానీ పరలోకం కోసం అనుభవించాలంట. యేసుప్రభువు వారు ఏం చేశాడమ్మా? యేసుప్రభువు వారు ఏం చేశాడు? పరలోకాన్ని చూసుకున్నాడు. భూమి మీద శరీరధారి అయిన దినాలలో ఏం చేశాడంట? ప్రార్థన చేస్తూ, యాచన చేస్తూ, కన్నీళ్లతోనూ రోదనతోనూ బ్రతికాడంట. ఎలా బ్రతికాడు ఆయన? కన్నీళ్లతోనూ రోదనతోనూ బ్రతికాడంట. ఆఖరిగా మాట చూపించి నేను ముగించేస్తానే. చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. యేసుప్రభు వారి యొక్క జీవితం భూమి మీద ఎలా కొనసాగిందో మరి నేను ఆ మాటను చూపించి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 202వ పేజీ, కొత్త నిబంధన పాఠాంశంలో 202వ పేజీలో ఉంటుంది చూడండి. శరీరధారి అయి ఉన్నప్పుడు, ఆ శరీరధారి అయి ఉన్న దినములలో, ఆ యేసు ప్రభు గురించి, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడంట. ఏం చేశాడంట ఆయన? ఏమ్మా యేసుప్రభు వారు ఏం చేశాడు? ప్రార్థన, యాచనలు, ప్రార్థన యాచనలు, ఇంకేంటి? కన్నీళ్లతోనూ మహారోధంతో బ్రతికాడంటే భూమి మీద ఉన్నంత సేపు కాడ. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? చెప్పండి. ఆఖరికి నేను ముగించేస్తున్నాను. 9 అయిపోయిందిగా ఏమా? ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 33.5 సంవత్సరాలు బ్రతికాడంతే. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. మరి మీ వయసు కంటే తక్కువే బతుకు. ఆ 33.5 సంవత్సరాలు కూడా 3.5 సంవత్సరాలు ఆయన పడిన శ్రమ, ఆయన పడిన కష్టము, ఆయన పడిన బాధ ఇంత అంతా కాదు. ఎప్పుడు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. మనం కూడా ఆత్మీయ జీవితంలో మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారం కదా. మరి వెళ్ళిపోవాలనుకున్న మనం కూడా అక్కడ సిద్ధపరచుకోవాలి. ఎక్కడ? పరలోకానికి సిద్ధపరచుకోవాలి మనం అందరం కూడా. మీకు అదే చెప్పాను. దేవుడు మనకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదని టాపిక్ మాట్లాడుకున్నాం కదా. దేవుడు ఏమి సిద్ధపరచునో ఎవరికి తెలుసు అనేటువంటి టాపిక్లో ఉంటుంది. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భూమి మీద మనము బ్రతికిని కొద్ది దినాలు కూడా ఎలా ఉండాలంట? ప్రార్థన చేస్తూ బ్రతకాలి. ఎలాగా? ప్రార్థన ఉందా మన జీవితంలో? ప్రార్థన ఉందా? చేస్తున్నాం అసలు? ఎప్పటి నుంచి ప్రారంభించండి. ఎప్పటి నుంచి ఏం చేయాలి? ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఉదయము లేవగానే, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయండి. ప్రభువా, మమ్మల్ని కాపాడుతున్నందుకు నీ స్తోత్రాలు, మాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు నీ వందనాలు, మా ఆత్మీయ జీవితంలోంచి మేము కోల్పోకుండా మమ్మల్ని కాపాడండి. మేము సంఘ పరిచర్యలో లేకపోతే సంఘ జీవితంలో మేము తొట్టిల్లు పోకుండా కాపాడండి అని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సాతాను అపవాది యొక్క వాడి కుతంత్రాల నుంచి, వాడి తంత్రాల నుంచి మమ్మల్ని కాపాడండి. ఇవన్నీ ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సేవకుని కొరకు ప్రార్థన చేయాలి, మన కోసం ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తేనే మన ప్రార్థన ద్వారా దేవుడు మనకే సమీపస్తుడిగా ఉంటాడు. యేసుప్రభు వారు ప్రార్థన చేసి దేవునికి విధేయుడిగా జీవించాడంట. ఆయనకి సమీపస్తుడు అయిపోయాడంట. మనం కూడా అలాగే దేవునికి సమీపస్తులు అయ్యాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి.
ప్రాముఖ్యత ఏంటి ప్రార్థనకే? ప్రార్థన చేయాలి రైటే. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన మనల్ని కాపాడాలి. దానియేలుని శోధనలో నుంచి తప్పించిందా? ఏంటిది తప్పించింది? ప్రార్థన. అతని ప్రార్థన సింహాల బోన్లోకి వెళ్ళిపోయినా కానీ హాని కలగకుండా కాపాడింది. అలాంటి ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికడలు ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తల ఉంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మహాగణుడునైన పరలోకమందున్న కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కొన్ని నిమిషాలు మీ లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులు ప్రార్థన గురించి మేము నేర్చుకున్నాం. మా నాయన మీ కుమారుడైన క్రీస్తు వారు ఎలా ప్రార్థించాడు, దానియేలు గారు ఎలా ప్రార్థన చేశాడు, మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించినందుకు మీ స్తోత్రాలు చేస్తున్నాం. మేము కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటానికి మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ కూడుకుని ముగించుకుని వారి వారి గృహాలకు వెళుచుండగా నెమ్మదిని సమాధానాన్ని వారి కుటుంబాల్లో దయచేయండి. మరలా రేపటి దినానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. ఆరాధన కార్యక్రమంలో మేమందరూ కూడా పాల్భాగస్సులమై మీ నామాన్ని గణపరుచుకునే భాగ్యము ధన్యత మాకు అందరికీ కూడా దయచేస్తారని ప్రార్థిస్తూ, నీవు నాకు ఇచ్చినటువంటి భార్యను, ఇతర కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ఆయుష్ను ఉండి ఆరోగ్యం దయచేయండి. నీ పరిచర్యలో పరవర్తమైనటువంటి పాత్రలుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ, అలాగే మా ప్రభు నీ దాసుడైన నాకు ఇంకా నీ మాటలు చెప్పడానికి అనేకమైన స్థలాలలో మీ మాటలు చెప్పడానికి నడిపించండి. ఇదిగో మా ప్రభు మీ మాటలు చెప్పే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. మా ప్రభు వాటిని ఎలాగ చెప్పాలో వాటిని చెప్పి వివరించుటకు తగిన జ్ఞానమును, వివేచనను, తెలివిని, జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానం, పరిశుద్ధాత్మని ప్రేరణ, మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యం నాకు కూడా దయచేసి మీ పరిచర్యలో వాడుకున్నామని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి. ఆమెను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నిత్యం సదా మనకున్న సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశములని నెరవేర్చబడే సదా తోడని నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.